తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదలుకొని ఈ నెల 25 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం కావచ్చు, రెండో సంవత్సరం ఎగ్జామ్స్ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా 32 కేంద్రాలలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు తన ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే మాత్రము జిల్లా వ్యాప్తంగా మాత్రం మొత్తం 16,045 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉదయం 7:30 అయితే పరీక్ష కేంద్రాలు జరుగుతుందని చెప్పడం జరిగింది. 9 గంటల నుంచి మొదలుకుంటే 12 గంటల వరకు కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మొదటి సంవత్సరంలో మాత్రము మొత్తం 8,308 మంది, రెండో సంవత్సరంలో మాత్రము 8,308 మంది నిర్వహిస్తున్నారు. మొత్తం 850 మంది రేస్ కార్డ్స్ కూడా మొత్తం కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం పోలీసులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్ల కోసం కూడా ఆర్టీసీ ఒకవైపు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్ల కోసం మాత్రం ప్రత్యేకంగా బస్సులు కూడా వాళ్ళకి ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే మాత్రం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం 144 సెక్షన్ అంటే ఎగ్జామ్ సెంటర్లో మాత్రం జిరాక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ సెంటర్లో కూడా ఓపెన్ సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జిల్లా కలెక్టర్ గారు ముందే ఆదేశించడం. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకూడదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, గతంలో మాత్రము గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇంటర్ ఎగ్జామ్లు ఉన్నారో ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి లీకేజ్ కావచ్చు, లేకపోతే అలాంటి సంఘటన జరగకుండా మనం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 32 సెంటర్లో మాత్రము సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో కూడా వైద్య శాఖ సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, లేకపోతే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే వైద్య శాఖ సంబంధించినటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఎమ్మటే వాళ్ళకు ట్రీట్మెంట్ జరిపించి మళ్ళీ ఎగ్జామ్ రాస్తుంది కూడా సిద్ధంగా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా 32 సెంటర్లో కూడా ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకూడదు. ఎందుకంటే సీసీ కెమెరాల మధ్యలో మొత్తం కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాము, మొత్తం కూడా విద్యార్థులు 9 గంటలకే లోపలికి పోవడం జరిగింది. 9 గంటల 1 నిమిషం అయినా కూడా ఒక్క విద్యార్థి కూడా ఎలా చేస్తే సిద్ధంగా లేదు. మనకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిక్షించినట్లు ఉన్నాం. ఎక్కడ చూసినా ఇప్పటికీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున కూడా పిల్లలు తీసుకోవడం. ఎందుకంటే మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్లో మొత్తం ఉత్తీర్ణత బాగా సాధిస్తున్న పిల్లల భవిష్యానికి మార్గం సూత్రమవుతుందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏపీ కూడా సూర్యాపేట జిల్లాలో ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జామ్లో మాత్రం జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీగా మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎగ్జామ్ రాష్ట్రం కూడా పిల్లలు కూడా సుఖంగా ఉన్నారు. అంతేకాకుండా ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు కూడా తీసుకోకుండా కూడా వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోకపోతే మాస్క్ కాపీ జరిగే అవకాశం ఉన్నందువల్ల కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే చిన్న మొత్తం తనిఖీ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సిబ్బంది ఎవరున్నారో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తనిఖీ చేసి లోపలి పంపడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోకపోతే మాస్క్ కాపీ జరిగితే మాత్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోకపోకుండా కూడా మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చూస్తున్నాం. ఎక్కడ ఎంతో కొత్త సెంటర్లో 2-3 సిబ్బంది కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కూడా చాలా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాస్క్ కాపీ జరిగిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీరడం మొత్తం. ఎందుకంటే గతంలో కూడా కొంత మాస్క్ కాపీ జరిగి కొన్ని ఎగ్జామ్స్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ పెట్టడం జరిగింది, నిర్వహించడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే అవకాశం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోకుండా కూడా తను జాగ్రత్త తీసుకుంటున్నారు. మొత్తం మీద సూర్యాపేట జిల్లాలో మాత్రము ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ సహజంగా సాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు మొత్తం కూడా అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని మనం చెప్పవచ్చు.